అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షీప్ ఫార్మింగ్. ప్యాషన్తో పిచ్చితో ఈ బిజినెస్ చేస్తే ఇలా అన్ని లాస్లే కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇష్టంతో చేసేదానిలో కష్టం ఎక్కువ ఉంటుంది అంటారు కదా, ఇల్లు కూడా అంతే ఉన్నట్టుంది. ఎంతో ఇష్టంగా చేయాలని ఇళ్ళకి దిగితే అడుగడుగున ఇళ్ళ మనకు నష్టాలు ఎదురవుతున్నాయి, కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే నిన్న ఒక పిల్ల గిట్లనే ఆరోగ్యం మంచిగానే ఉంది, నా చేతులారా అట్టిగా దాన్ని చంపినట్టు అయిపోయింది. ఏమైందంటే పిల్లలు కొద్దిగా పెయిన్తోని బాధపడుతున్నాయి, కొద్దిగా దానికి ఈడిది లెక్క తయారైందని గొర్రె బూరు కత్తిరిద్దామని ఒక మనిషిని పిలిపించిన. ఆ మనిషి ఎంత మంచి మనిషి అంటే, ఆ మనిషి ఒక 100,000 పిల్లలు కడి చేసిండట, నాతో చెప్తుండు. అయితే కడి చేసిండట, నాకేం నేనేమనుకున్నా అంటే బూరు పెరిగింది కదా, అయితే నిన్న స్నానం చేయించిన కదా, కడి చేస్తా అంటుండు కదా అని ఆయననే ఫోన్ చేసిండు. సో కడి చేస్తే మంచిగా ఉంటాయి కదా నేను అనుకున్నా. కానీ ఆ బూరు పొద్దుగాల కడిగానట, నాకు తెలియక సాయంత్రం కడి చేసిన. సాయంత్రం కడి చేస్తే అవి ఆల్రెడీ సాయంత్రం వరకు మంచిగా మేసి ఉంటాయి కదా. ఈయన ఏం చేసిండు, ఒక పిల్లని కడి చేసిండు. అన్న అయ్యో నేను ఇంటి దాకా పోయేస్తా, వచ్చే వరకు ఈ పిల్లని కడిగా అని చెప్పిన. నేను పోయి అలా ఇంటికాడ చేరినో లేదో పిల్ల చనిపోయిందని ఫోన్ చేసిండు. ఈ పిల్ల ఎట్లా చనిపోద్ది, ఇప్పుడు రాగా నేను బయట చేసి వచ్చినా మంచిగానే ఉండే, నువ్వు రాగా కడి చేస్తా అని ఉంచుకుంటావు అంటే, ఏమో ఇది చనిపోయింది, ఏమైందో దీనికి అని అన్నాడు. అయితే వచ్చి చూసే వరకు ఏది కొట్టుకుంటుంది. ఏమైంది అని అడిగితే, ఏమో నాకేం తెలుసు, నీ పిల్లలు ఏడేమేసినాయో ఏం కథనో ఏం గుట్టిందో అని గట్టిగా మాట్లాడాడు. ఎట్లా కుడుతుంది, ఇప్పుడే కదా నేను బయట వేసిపోయినా గిదాన్ని కడియాని, అప్పటిదప్పుడు ఏం కుడుతుంది, పొద్దున్న దాకా లేని నీ అసలు బయటకే ఇడిపోతావు ఇట్లను, నేను జొన్న కోసుకుంటే ఎత్తున్నా కదా అని నేను అన్నాక ఆయన ఏమో మన నాకు తెలియదు, ఏమన్నా పాంగిట కుట్టింది కావచ్చు అని మళ్ళోటి అన్నాడు. పాంగిట ఎట్లా కుడుతుంది, అప్పటిదప్పుడే జస్ట్ నేను 10 నిమిషాలు కూడా వాళ్ళు 1 కిలోమీటర్ ఉంటుంది ఇల్లు, ఇంటికి పోయే వరకు ఫోన్ చేసింది చనిపోయిందని. నేను పొద్దున కాబట్టి నుంచి సాయంత్రం దాకా నేను ఆ వీటి కాడనే ఉన్నాయి, అవి మంచిగానే ఉన్నాయి. అయితే ముచ్చట ఏంటంటే కొంచెం హుషారు ఉంటుంది అన్నట్టు, యాక్టివ్గా ఉంటుంది పిల్ల. ఆ పిల్లను కాళ్ళ కింద పెట్టుకొని బూరు కడిగేస్తారు కదా, అవి మంచిగా సట్టుగా తిన్నాక ఈయన ఏం చేసిండంటే మెసులుతుందని గట్టిగా ఒత్తి పట్టిండు. ఇక గట్టిగా ఒత్తి పట్టే వరకు దానికి ఎటు మెసలు రాక ఇట్లా కడుపు టైట్ అయినట్టు అయ్యి శ్వాస రాలే. కానీ ఆయన నాతో చెప్పింది ఏంటంటే, నేనేమనలే, నేనేం చేయలే, అదే చచ్చిపోయింది అన్నాడు. మళ్ళీ వచ్చినాక గట్టిగా అడిగిన, నువ్వే చంపినావు నాకు తెలుసు పక్క, అది మెసులుతుందని గట్టిగా ఒత్తినావు కదా అన్న. ఏమో నీకు అట్లా ఇది అనుకోలేదు, నేను ఎన్ని కాడి చేస్తలేను గట్లా అనుకున్నా అంటే. ఎన్ని కాడి చేస్తే ఏముంది, పొద్దుగాల మరి అన్ని కాడి చేసినవి మరి పొద్దుగాల కాడి చేయాలి, పొద్దుకి కాడి చేయద్దు, ఇట్లా సాయంత్రం మేసి ఉంటాయి, దాని బొత్త టైట్ అవుతుంది కాళ్ళ కింద వేసుకుంటే అని చెప్పినా అయిపోవు. ఆయన ఏం చేసిండు, మంచిగా ఇక ఆడికే పైసలు వస్తాయి కదా అన్నట్టు, ఇక పని అయితే అవుతుంది అన్నట్టు చూసిండు. అట్టిగా పిల్లని చంపిండు. ఆ పిల్ల ఎట్లా అనుకున్నావు, మంచి పిల్ల, గడ్డు ఉండే, అది శ్వాస ఆడక ఆయనతో చనిపోయింది అసలు. అందుకే ఎవరన్నా బూరు కడి చేసేవాళ్ళు పొట్టేళ్ళకి కానీ గొర్రెలకు కానీ సాయంత్రం మాత్రం అసలే కడి చేయకూర్రి, ఇంకా పొద్దున కడి చేసుకోర్రి. అంటే గొల్లకున్నోళ్ళకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం కొత్త వాళ్ళం కదా, మనం ఏదో ప్యాషన్తో దందలకు దిగితే ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. తెలియక కొన్ని, తెలిసి కొన్ని. ఆ పిల్లలు కూడా తీసుకొచ్చినప్పుడు అన్నీ 6,500 ఒక పిల్ల తీసుకొస్తే, ఇప్పుడు 2 నెలలు దాటితే కూడా మళ్ళీ అదే వాళ్ళు అప్పుడు మనం ప్రాణంతో తీసుకొస్తే ఇప్పుడు ఇలా కూర లెక్క అడుగుతారు, ఇల్లు ఎన్ని కిలోలు వెళ్తుంది, 5 కిలోలు వెళ్ళదు, ఇదానికి 6,000 7,000 అని. సో తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకురారు. మీరు కూడా తెచ్చేటప్పుడు కిలోల లెక్కనే, మీరు రైతు లెక్క తీసుకురాకూరు, బేరగాళ్ళ లెక్కనే తీసుకురారు. మీరు కూడా దీంట్లో ఎంత మాంసం వెళ్తుంది, మనకు దీనికి ఎంత గిట్టుబాటు అవుతుంది, మనం ఎన్ని నెలలు సాదాలి అని ఒక ఎస్టిమేట్ వేసుకొని మాత్రమే తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడు నేను 3 బ్యాచ్లు పెంచిన, 3 బ్యాచ్లల్లో ఈ బ్యాచ్ బాగా గుణపాఠం వస్తుంది. ఎందుకు ఫస్ట్ 2 బ్యాచ్లు రాలే, ఫస్ట్ 2 బ్యాచ్లు జాగ్రత్త కొద్ది ఇచ్చిన, జాగ్రత్త కొద్ది చూసిన. ఇలా ఏంటంటే కొన్ని చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కల్పించారు. ఎందుకంటే మనం అప్పుడు 4-5 తీసుకున్నా, సో ఏరుకొని పర్టికులర్గా గివ్వే అన్నట్టు తీసుకున్నా. కానీ ఇప్పుడు ఏంది 20-30 తీసుకున్న వరకు మనకు ఆటోమేటిక్గా ఆ మందల చిన్న కల్పిస్తుర్రు. అవి ఇప్పుడు అమ్మినా కానీ 5,000 పోవు. అప్పుడు తీసుకురాగానే నాకు 6,000 పడ్డది ఆ పిల్ల, 2 నెలలే తీసుకొచ్చి. ఇప్పుడు అమ్మినా కానీ మళ్ళీ 5,000 పోవు. సో పిల్లలు తీసుకొచ్చేటప్పుడు చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని తీసుకురారు. 4 తీసుకొచ్చినా మంచిదే, వారానికి 4 అంగళ్ళు తిరిగి వారానికి 4 తీసుకొచ్చినా మంచిదే. కానీ ఒక్కసారి మాత్రం బల్క్లో అసలే తేకుర్రి. తీసుకొచ్చి అట్లా 2-3 చంపుకున్నా.
వీడికి వచ్చినాక బెంగటీలుడు అట్లా ఇట్లా ఇవి సెట్ అయినాయి రా పిల్లలు. ఇప్పుడు ఇంకొక నెల అయిపోయిన దానికి ఏముంది, ఇంకొక నెల ఎక్కువ కష్టపడి మేపుకుందాం అని ఇట్లా అనుకుంటే ఆయన సో నిన్నొకటి అట్లా బూరు కడియంగా దాన్ని గట్టిగా ఒత్తి పడితే అదొకటి చనిపోయాయి. ఇప్పుడు 4 పిల్లలు 5 పిల్లలు చనిపోయినాయి. 26 పిల్లలు తీసుకొస్తే ఒక్కొక్క పిల్ల 6,800 పడ్డది. ఏం లాభం? మళ్ళీ అమ్మితే కూడా ఆ రేటు రావు ఇప్పుడు ఇవన్నీ పిల్లలు, నేను తీసుకొచ్చిన పిల్లల రేటు. దయచేసి చెబుతున్నా, కొత్తగా పొట్టేళ్ళ ఫామ్ బిజినెస్ చేసేవాళ్ళు బాగా రిస్క్ ఉంటుంది. ఇలా కొద్దిగా ఆలోచించి బిజినెస్ అది దిగుర్రి. ఎందుకంటే ఇది ఏముంది 2 నెలలు జాత అయిపోద్ది, 3 నెలలు జాత అయిపోద్ది అనుకున్నాం కానీ కాదు, అసలే కాదు. 2 నెలలు 3 నెలలు మన ప్రాణాన్ని చేతులు పట్టుకొని సాధినట్టే వీటిను. ఎందుకంటే అవిట ప్రాణం బట్టి మన ప్రాణం బట్టి కాదు కదా. ఒక్కటి పోయినా పెద్ద మాలు, ఒక్కటి పోతే 5-6 వేలే మునుగుతాం. సో ఎవరైనా దంద చేసేవాళ్ళు నన్ను అడిగితే చేయకపోవడే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే బాగా రిస్క్, తిండి కూడా పెయిన్ పట్టది, మనసున పట్టది. నేనేమో అనుకున్నా ఇన్ని రోజులు, కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చి 2 నెలలే అవుతుంది, 5-6 పిల్లలు చనిపోయినాయి అంటే ఎంత అది దెబ్బ చూడండి. ఆరోగ్యం లేక చనిపోయిన పిల్లలు అవి అయితే ఈ ఉన్ని కడిగితే చనిపోయింది పిల్లలు. సో ఎవరైనా మాత్రం తీసుకొచ్చే వాళ్ళు జాగ్రత్తగా చూసి ఏరి కోరి కష్ట నష్టాలకు ఓర్చుకొని ఉండగలుగుతానంటే తీసుకురారి. మన శ్రమకు, మన పట్టుదలకు, మన ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక పరీక్ష పెడుతుంది. ఈ దందలు అనేటివి ఇవన్నీ మనం కరెక్టు నిలబడగలిగితేనే ఈ దందలలో సక్సెస్ అవుతాం, లేకపోతే కాము. శ్రమ మనమే చేసుకోవాలి, పైసలు మనమే పెట్టుకోవాలి, పట్టుదల మనకే ఉండాలి. కష్టాలైనా నష్టాలైనా నిలబడతామనే దమ్ము ఉంటేనే ఇలా దిగుర్రి. ఎందుకంటే చేసి మాత్రం మళ్ళీ బంద్ చేస్తా అంటే మాత్రం బయట వేరే ఇన్కమ్ సోర్స్ ఉండాలి, లేకపోతే బాగా ఇబ్బంది పడతాం. ఎందుకంటే లక్షల లాస్ వస్తుంది ఇలా అత్తే మాత్రం. ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఒక్కొక్క పిల్లకి 7,000 అంటే మినిమం 1,50,000 దాకా పెట్టిన. అవి నాకు రావాలంటే అవి 3 నెలలు కాపాడాలి. అలా 3 నెలల పిల్లలు పోయినా కానీ మళ్ళీ ఆడికాడికి రావు. సో బాగా రిస్క్ ఉంటుంది, చూసి దిగుర్రి.